everyone, welcome back to our channel Swapna Raj Vlogs and welcome back to day 2 of Croatia vlogs అన్నమాట. సో డే 2లో మేమేం చేసామో క్రొయేషియాలో అన్నదైతే ఈ వీడియోలో చూస్తారు మీరు. ఇప్పుడు వచ్చేసి ప్లిట్వైస్ నేషనల్ పార్క్స్కి వచ్చాము. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నామని చెప్పేసి. ఇదే అనమాట. ఇక్కడ చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, బట్ మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. అందరూ కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పారనమాట. సో టికెట్స్ తీసుకొని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఎంత లేదనుకున్నా కొంచెం డ్రైవ్ చేసుకొని వచ్చి అలా 11:30 అలా అయిపోతుంది అనమాట స్టార్ట్ అయ్యేసరికి. సో ఇలా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి 4-5 రూట్స్ ఉన్నాయి. మీకు ఏ రూట్ కావాలంటే ఆ రూట్ చూస్ చేసుకొని వెళ్ళొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. మేము లిటరల్లీ కొంచెం తక్కువ ఉన్న డిస్టెన్స్ ఉన్న రూటే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే చాలా దూరం నడవాలి కదా. సో అందుకని చెప్పేసి బేబీ ఉన్నాడు కాబట్టి. సో స్టార్టింగ్లోనే ఇలా మంచి వ్యూ ఉంది. ఇందాక అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఈ వ్యూ చూడడానికే అనమాట. మనం ఎంటర్ అవ్వగానే ఈ వ్యూ ఉంటుంది అనమాట. ఆ బిగ్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఎండ అయితే ఫుల్గా మండిపోతుందండి. మేమైతే అయాన్స్తోని రెడీగా అంబ్రెల్లా తీసుకెళ్ళాము. యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యే ముందు వీక్ జర్మనీలో ఫుల్ వర్షాలు పడుతూ ఉండే అనమాట కంటిన్యూస్గా. సో అందుకని చెప్పి ఒకవేళ అవసరమవుతుందని మేము అంబ్రెల్లా తీసుకెళ్తే అది ఇలా ఎండకి మాకు యూజ్ అయింది. సో నేనైతే ఈరోజు ఎక్కువగా వీడియో అయితే ఏం తీయలేదు, చెప్తున్నాను కదా, ఎందుకంటే అసలు ఆ ప్లేసెస్ అలా చూస్తూ మేము వెళ్ళిపోతున్నాము. అందులో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిందనమాట. స్ట్రోలర్ ఉన్నా కానీ కొన్ని ప్లేసెస్లో స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ స్ట్రోలర్ అంత వుడెన్ ఫ్లోర్ ఉండడం వల్ల అక్కడ వెళ్ళడానికి అంత ఈజీగా అనిపించలేదు. బట్ కాకపోతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకొక థింగ్ వచ్చేసి మెయిన్గా ఎండ. మనం నడిచే ప్లేసెస్లో చాలా వరకు ఎండ తక్కువగానే ఉంది. అంటే మనకి లైక్ ఎండ పడకుండానే వెళ్తున్నాము. బట్ కాకపోతే మనకు కొంచెం ఎండ తగిలినా అయితే సుర్ర అంటుంది అనమాట, అంత ఎండగా ఉంది. అండ్ మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ టైం అంటే ఏప్రిల్ అనే చెప్తాను. ఏప్రిల్, మే స్టార్టింగ్లో వెళ్ళండి. లేదంటే కనుక సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వెళ్ళండి అనమాట. ఎందుకంటే ఇండియాలో ఎలాగైతే ఎండలు అలా ఉన్నాయో సేమ్ అలాగే ఉందన్నమాట. మేము అలా వాక్ చేసుకుంటూ పెద్ద వాటర్ ఫాల్ స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడికైతే వచ్చేసాము, అక్కడ దగ్గరికి. అండ్ ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అలాగే ఉన్నాయి. అండ్ వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉందంటే బ్లూ కలర్లో, అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా అయితే తీసుకున్నాను. అండ్ మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూసుంటారు, చాలా వీడియోస్, ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా, పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మా సెటప్ అనమాట. అందరం క్యాప్స్, తర్వాత సన్ గ్లాసెస్ కూడా. యాక్చువల్గా అయాన్ చేసి అస్సలు సన్ గ్లాసెస్కి కోఆపరేట్ చేయలేదు, బట్ క్యాప్ అయితే అసలు తీయలేదన్నమాట, మేము పెట్టే ఉంచాము. అండ్ అంబ్రెల్లా, తర్వాత స్ట్రాలర్, ఇవన్నీ ఇదే మా సెటప్ అనమాట రోజు కూడా. బట్ చెప్పాలంటే చాలా మంచి ప్లేసెస్ చూసాము. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలంటే వస్తూనే ఉన్నారు. బాబాయ్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ అక్కడ వుడెన్ మనకి వాక్ చేయడానికి వుడ్తో ఉందన్నమాట. మొత్తం కూడా వుడ్తోనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్లో ఇంకా స్ట్రాలర్ వెళ్ళదు అనుకున్నప్పుడు ఇలా తలా కాసేపు అయితే ఎత్తుకున్నాము. మా ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారని చెప్పాలి. మాకు అనిపించింది మేము ఒక్కళ్ళం వెళ్ళుంటే చాలా కష్టమయ్యేదేమో. ఈ వెకేషన్ అనే కాదు, ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ వెకేషన్కి వెళ్ళినా అలా ఇబ్బంది అయ్యేదేమో అనిపించింది. ఎందుకంటే స్ట్రాలర్ పట్టుకోవాలి, మనం ప్లేసెస్ చూడడానికి అలా కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ఎత్తి పట్టుకోవాలి స్ట్రాలర్ అన్నప్పుడు. బేబీని అందులోంచి తీస్తున్నాం అనమాట. అప్పుడు బేబీని పట్టుకొని మళ్ళీ స్ట్రాలర్ పట్టుకోవాలంటే కష్టమైపోద్ది. కొంచెంసేపు నేను, కొంచెంసేపు మా వారు, అలా మా ఫ్రెండ్స్ ఇంకా అలా పట్టుకొని వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత చాలా దూరం నడిచిన తర్వాత అయితే ఇక్కడ నుంచి బోట్ ఉంటుంది అని తెలిసిందనమాట. సో అండ్ బోట్ అండ్ షటిల్స్ కూడా ఉంటాయి. మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఆ రూట్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. బట్ మీరంటే నడవగలరు అనుకుంటే కనుక
వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళి చూసి రిటర్న్‌లో వచ్చేటప్పుడు బోట్‌లో రండి. అప్పుడు బావుంటది. అండ్ మేము చేసింది కూడా అదే అనమాట. చూస్తున్నారు కదా! వ్యూస్ అవైతే చాలా అంటే చాలా బావున్నాయి. ఈ ట్రిప్‌కెళ్ళినందుకైతే అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వము. చాలా అంటే చాలా బావుందనమాట. సో, నేనైతే లంచ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అందరు లంచ్ అయిపోయింది. నేనే లాస్ట్ అనమాట. నేను యాక్చువల్లీ స్లో ఈటర్ అండ్ అందులో ఇంకా తిందాంలే ఫస్ట్ అందరూ తినేసిన తర్వాత అని చెప్పి అయాన్షుని చూసుకోవాలి కదా ఒకళ్ళు. అలా తిన్నా అనమాట. అది కూడా ఫుల్‌గా తినలేకపోయి మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. అండ్ ఈ బోట్‌లో మనకి ఒక 15-20 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కూడా పట్టలేదు. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్‌కి లైక్ ఎంట్రీ గేట్ 2కి ఏమో వెళ్తాం అనుకుంటా. సో, అక్కడి నుంచి మళ్ళీ షటిల్ తీసుకున్నాము. లైక్ బసెస్ లాగా ఉన్నాయి. అండ్ అది నేను వీడియో తీసానో లేదో కూడా నాకైతే గుర్తులేదనమాట. ఇక్కడే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. పాయింట్ ఏ, పాయింట్ బి ఉన్నాయి. సో, ఇప్పుడు మనం బీకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎక్కువ లైక్ స్పేస్ అలా ఉంది. అండ్ ప్రతి చోట కూడా లైక్ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇబ్బంది అయితే అవ్వదు. అండ్ యాక్చువల్లీ నేను ఆ షటిల్‌ది వీడియో తీయలేదు. సో, ఆ తర్వాత ఇంకా మేము ఒక కార్ దగ్గరికి వచ్చేసాము పార్కింగ్‌లో. అప్పుడు ఇక్కడ చిన్న హౌస్ ఉంటే ఇక్కడేదో చాలా కనిపిస్తున్నాయన్నమాట. అలా తీసాను వీడియోస్ అయాన్ష్‌కి. అండ్ మేము తర్వాత ఒక 2.5 అవర్స్ డ్రైవ్ చేసుకొని స్ప్లిట్‌కొచ్చాము. స్ప్లిట్‌లో కొంచెం షాపింగ్ చేసుకొని మేము ఎయిర్‌బిఎన్‌బిలో బుక్ చేసుకున్న అపార్ట్మెంట్‌కైతే వచ్చామన్నమాట. చీకటి పడిపోయింది యాక్చువల్‌గా చెప్పాలంటే మేము వచ్చేసరికి. అండ్ మేము ఇంకా కుక్ కూడా చేసుకోవాలి. సో, ఇది బాల్కనీ అండ్ అలాగే ఈ లోపల అపార్ట్మెంట్ అనమాట. సో, ఇది ఎయిర్ కండిషన్డ్. బట్ కాకపోతే మాకు వాళ్ళు ఫ్యాన్స్ ఇవ్వలేదన్నమాట. మీరు లైక్ చెక్ చేసుకోండి వాళ్ళతో, ఫ్యాన్స్ ఉన్నది. ఇలాంటి టైంలో మీరు సమ్మర్‌లో వెళ్తున్నారు అంటే కనుక ఫ్యాన్స్ కంపల్సరీ చెక్ చేసుకొని వెళ్ళండి. లేకపోతే చాలా కష్టమైపోతది. వేడిగా ఉందన్నమాట. సో, నేను సింపుల్‌గా క్విక్‌గా హౌస్ అయితే చూపించేస్తాను. అండ్ మళ్ళీ ఇంకొక లైక్ నెక్స్ట్ డే వీడియోలో అయితే కలుద్దాము. అంటిల్ దెన్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో, ఇప్పుడు హౌస్ టూర్ చూస్తున్నారు కదా, ఇది అన్నమాట హౌస్ టూర్. ఇది మేము ఎక్కడికి వెళ్ళినా ఇలా 2 బెడ్రూమ్ హౌస్ అయితే తీసుకున్నాము. ఇందులో వచ్చేసి 2 నైట్స్ స్టే చేయబోతున్నాం అనమాట. సో, స్ప్లిట్‌లో 2 డేస్ ఉందాం అనుకున్నాము. అండ్ ఇక్కడ అన్నీ మనకి ఇస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.